వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ఏపీ హోమ్ మినిస్టర్ అనిత. మైబాద్ బీఆర్ఎస్ దీక్షపై స్పందించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే. రైతు పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. నాణ్యతా ప్రమాణాలు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఆలయాల్లో మారుమ్రోగుతున్న అయ్యప్ప నామస్మరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఇసంపల్లి బాబు రైతు సంఘం జిల్లా కార్యదర్శి అక్కెన్నపల్లి యాదగిరి, ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శి గంగుల దయాకర్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కుసుంబ బాబురావు, ఏఐకేఎఫ్ జిల్లా కార్యదర్శి సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు వీరగోని శంకరయ్య, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు చిర్రసూరి, ఏఐపికేఎస్ జిల్లా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్, ముక్కెర వీరస్వామి, గన్నారపు రమేష్లు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను రూపొందిస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని, దీనివల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. రైతులకు ఉత్పత్తి ధరలు పెరగడం వల్ల అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇదే విధానాన్ని ప్రభుత్వం కొనసాగించినట్లయితే రాబో కాలంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. సంయుక్త కిసాన్ మోర్చా అదేవిధంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రంలో భారీ నిరసన ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకి కనీస మద్దతు ధర చట్టం చేయకుండా, రైతు రుణ విముక్తి చట్టం చేయకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవసాయాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పగించేటువంటి విధానాల రూపకల్పనకి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే గత 4 సంవత్సరాల క్రితం రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తీసుకువచ్చింది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడం వల్ల ఆ చట్టాలని ఈరోజు పక్కకు పెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా వాటిని రద్దు చేసిన పరిస్థితి లేదు. ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి రైతులంతా కూడా ఈరోజు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి ఈరోజు రైతుల మీదే భారాలేసే విధంగా ఈరోజు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో రైతుల యొక్క ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు NDA 3 ప్రభుత్వం కూడా అదే దిశలో పయనిస్తున్నటువంటి స్థితిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఏందని చెప్పేసి అంటే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలి. రైతులు పండించినటువంటి పంటకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా చట్టం తీసుకురావాలని చెప్పేసి అని మేము రైతు సంఘాల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసం ఈ 10 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఈరోజు ఇబ్బందుల పాలు చేస్తూ, ఈరోజు పని దొరకక ఇప్పుడు ఉపాసం ఉండే విధంగా కనీసం కూలి దొరకక ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కార్మిక చట్టాలను రక్షించినటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే అనేక సార్లు ధర్నాలు, పికెటింగ్లు, దేశవ్యాప్త సమ్మెలు చేసినా కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం రావడం లేదు. మరొకసారి ఈరోజు కార్మిక చట్టాలను రక్షించుకోవాలన్నా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కాపాడబడాలన్నా పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ నిరసన ర్యాలీలు చేపడతా ఉన్నాం. కల్పించాలని కోరుతా ఉన్నాం. లేకుంటే పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఆందోళన చేపడతామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఆల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మికులకు ఎలాంటిది న్యాయం చేయకుండా బడా బూర్జువా పెట్టుబడిదారులకు అనుకూలంగా అనిలు, అదాని, అంబానీలకు ఊడిగం చేస్తూ ఉన్నారు తప్ప కార్మికుల విషయంలో
ఎలాంటి ఊసెత్తలేని మాట్లాడని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కార్మికుల న్యాయమైన డిమాండ్లను, కార్మికులకు న్యాయమైన కోరికలకు నెరవేర్చాలని చెప్పేసి రైతులకు సంబంధించినటువంటి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున ఆల్ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి పోచమ్యాన్ వరకు భారీ ర్యాలీ తీస్తూ ఉన్నాము. 75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ భరత్, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గారితో కలిసి రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏసీబీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రబియా బేగం, దోసపాటి సరితతో పాటు పలువురు నాయకులు కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. గత 18 ఏళ్లుగా ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా కర్తలుగా పనిచేస్తూ శిశు మరణాలను తగ్గించడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నామని, ప్రభుత్వ పథకాలు అమలు, సర్వే కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ కనీస వేతనం అమలు కాక, ఉద్యోగ భద్రత లేక చాలిచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ కార్డులు కూడా లేకపోవడంతో అనారోగ్యం పాలైతే ఆసుపత్రి చికిత్స చేయించుకునేందుకు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇట్టి విషయంపై బండి సంజయ్ స్పందిస్తూ మీ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్దది రాజ్యాంగం భారత రాజ్యాంగమేనని, ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించిందని, 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిందని సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎన్కే జయన్న తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో సమాజ సేవకురాలు నిశాల సుమలత ఆధ్వర్యంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాజ్యాంగాన్ని కాపాడుకుందామన్నారు. ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి జయన్న మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రద్యత్వం రాజ్యాంగం వల్లే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, రాముడు, నాగప్ప, శేషమ్మ, కిష్టమ్మ, నాగమద్దమ్మ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. అసలు రాజ్యాంగంలో ఏముంది, రాజ్యాంగంలో ఏం పొందుపరిచారు, ప్రాథమిక హక్కులు ఏంటి, ఆదేశిక సూత్రాలు ఏమి, పౌరునికున్న విధులేమి, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అంబేద్కర్ గారు వాళ్ళ టీము కలిసి ఎంతో కృషి చేసి మనకి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1946లో ఆమోదించుకోవడం జరిగింది. అయితే జనవరి 26, 1950 సంవత్సరం నుండి రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నాం. అమలు చేసుకున్న దినోత్సవాన్ని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. అయితే మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు చాలామందికి తెలియదు. అది నవంబర్ 26, 1946, 49 నవంబర్ 26, 1949. దీన్ని అంబేద్కర్ గారు ప్రియాంబుల్లో చెప్పినట్టుగా
భారతదేశ ప్రజలమైన మేము మేముగా సమర్పించుకున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందువులైతే భగవద్గీతను ఏ విధంగా ప్రేమిస్తారో లేదా ఆరాధిస్తారో, అదేవిధంగా క్రైస్తవులు ఏ విధంగా బైబిల్ని ఆరాధిస్తారో, ముస్లింలు ఏ విధంగా ఖురాన్ ఆరాధిస్తారో, ఈ దేశ పౌరులమైన మనం రాజ్యాంగాన్ని స్పష్టంగా తెలుసుకోవాలా, రాజ్యాంగాన్ని ఆచరించాలని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు కర్నూలు నగరంలో అంబేద్కర్ భవనం నందు రాజ్యాంగ దినోత్సవ సభని జరుపుకున్నాం. కాబట్టి మిత్రులందరూ కూడా ఆ యొక్క సదస్సుకు హాజరు కావాలని చెప్పని, రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ముందు భారతదేశంలో పరిస్థితి లేదు, తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తర్వాత, రాజ్యాంగం అమలు చేసుకున్న తర్వాత ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఇవన్నిటిని రోజు కూలంకషంగా ఆ సదస్సులో చర్చిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సదస్సుకు హాజరు కావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం. నా పేరు ఎన్కే జయన్న, సమాచారపు ప్రచార వేదిక రాష్ట్ర కార్యదర్శి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో రాజ్యాంగంను రచించి నేటికి 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించి రాజ్యాంగ దివాస్ను ఘనంగా నిర్వహించిన వివిధ దళిత సంఘాలు. అనంతరం దళిత నాయకులు కొత్తూరు స్వామి మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని మనకు అందించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు మరియు వారి టీంకు నివాళులర్పించి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి, బ్యాక్స్ చైర్మన్ నేనేని రాజనరసింహారావు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మండల అధ్యక్షులు చిలివేరు నారాయణ గౌడ్, డాక్టర్ పులి వెంకటేష్ గౌడ్, గడ్డం చంద్రమోహన్ రెడ్డి, గుడి రఘుపతి రెడ్డి, దేమకొండ నర్సయ్య, పర్లపల్లి ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి మరి భారతదేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు స్వేచ్ఛ, స్వాతంత్రం మరియు రాజ్యాంగంలో అనేక హక్కులను కల్పించి మన దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య రాజ్యాంగం భారతదేశంలో అతిపెద్ద, ప్రపంచంలోనే పెద్దది భారతదేశం. మరి అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, ఆయనతో ఉన్న కమిటీ సభ్యులందరికీ కూడా మేము హృదయపూర్వకంగా నివాళులు అర్పించుకుంటూ మరి ఈరోజు రాజ్యాంగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన అడిషనల్ ఎస్పీ శ్రీ జి హుసేన్ పీరా గారు, భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి కర్నూలు అడిషనల్ ఎస్పీ శ్రీ జి హుసేన్ పీరా గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ శ్రీ జి హుసేన్ పీరా గారు మాట్లాడుతూ, మన దేశానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం కావాలని అంబేద్కర్ లాంటి మహానుభావులు కృషి చేసి రాజ్యాంగాన్ని తీసుకువచ్చారన్నారు. రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దినోత్సవ వేడుకలను జరుపుకోవడం చాలా గర్వకారణమన్నారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. అందరితో భారత రాజ్యాంగ పీఠికను చదివి వినిపించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు సోమశేఖర్ నాయక్, నారాయణ, జావేద్, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో కళ్యాణ లక్ష్మి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పరిపాలన సాగిస్తూ దాదాపు 74 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 180 మంది లబ్ధిదారులకు 43,67,500 రూపాయల చెక్కులను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలివేరి నారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి,
ప్యాక్స్ చైర్మన్ మేనేని రాజనరసింగారావు, పీసీసీ సభ్యులు గోగురి మైపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ స్వర్ణలత, మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి, గోల్కొండ రాజు, గాజుల అజయ్, స్థానిక తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ స్వరూప సిబ్బంది తదితరులు నాయకులు పాల్గొన్నారు. లెంకల స్వరూప చిరవేణి లక్ష్మి వచ్చిందా? చిరవేణి లక్ష్మి, దండు రాజేశ్వరి, నల్లగొండ దండు రాజేశ్వరి, ఆగమ్మా గుజ్జేటి వినోద, మండస్కుల వినోద, గడ్డమీది లలిత, కాసాని మనెవ, లలిత రెడీగా ఉండాలి. లలిత కాసనవేది మనెవ రెడీగా ఉండమ్మా. పద్మ తర్వాత మామిడి పూజ, పిట్టల శ్యామల రెడీగా ఉండాలి. బైరి లక్ష్మి రెడీగా ఉండాలమ్మా. గడ్డ మీద లక్ష్మి. కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వచ్చినటువంటి చెక్కులు దాదాపు 180 మందికి 43,67,500 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కూడా జరుగుతుంది. నేను గతంలో మీకు చెప్పిన మన ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, అది ఎలాంటి సంక్షేమ పథకమైనా మేము ఏ పార్టీలో ఉన్నది చూడం, ఎవరికి ఓటేసింది చూడం, నికార్సైన లబ్ధిదారులందరికీ కూడా ప్రతి సంక్షేమ పథకం అందిస్తామని చెప్పి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మీరు మా పార్టీలోకి వస్తారు మీకు ప్రభుత్వ పథకం అంతది, మా పార్టీలోకి రాకపోతే అందరూ అని చెప్పి నిస్సిగ్గుగా చెప్పిండ్రు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పినా, ఎన్నికలప్పుడే రాజకీయాల గురించి మాట్లాడతాం, ఎన్నికల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడే ప్రసక్తి లేదని చెప్పి ఒకసారి మీ అందరి దయతోటి మీ సోదరుడిగా, మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించిండ్రు. నేను నా కంఠంలో చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ఏ పార్టీని కాకుండా నాకు ఓటేసిరా, నాకు ఓటేయలేదని కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా సొంత కుటుంబంలాగా చూసుకొని ఇలా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ ఉన్నది ఎమ్మెల్యే, మీ ఇంట్లో ఒక సోదరుడిగా, మీ ఇంట్లో ఒక బిడ్డగా నన్ను ఆదరించవలసిందిగా కోరుతూ, మీకు ఎప్పుడు ఏది ఉన్నా కూడా మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా మీ అందరినీ చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మరొకసారి చెప్తూ, కాకినాడ జిల్లా పిఠాపురం నవంబర్ 26 భారత పార్లమెంట్లో రాజ్యాంగాన్ని స్వీకరించిన దినం. ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం పార్లమెంట్లో రాజ్యాంగం ఆమోదించడం చేయడానికి నేటికి 75 సంవత్సరాలు కావస్తున్నది. మోడీ ప్రభుత్వం రాజ్యాంగం ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించాలని భారత ప్రధానిగా మోడీ 2015 సంవత్సరంలో ప్రకటించిన పాలకులే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈ 10 సంవత్సరాల నుండి రద్దు చేసి మనువాద రాజ్యాంగాన్ని అమలుకు ప్రయత్నిస్తున్నారు. ఇది సాధ్యం కాదు కాబట్టి చాప కింద నీరులాగా అమలు చేస్తున్నారు. దానికి ఉదాహరణగా రిజర్వేషన్ తొలగించడంలో భాగంగా ఎస్సీల వర్గీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభలో చర్చించాలి. 341 అధికారులను సవరించిన అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో చట్టాన్ని రూపంలో రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలన్నారు. అంబేద్కర్ సమర్పించిన రాజ్యాంగ ఆమోద దినాన్ని వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 2015 సంవత్సరంలో మోడీ గారు ఈ భారత రాజ్యాంగాన్ని ఆమోద దినాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఆ విషయమే ఆయనకి జ్ఞాపకం లేనట్టే వ్యవహరిస్తున్నారు దేశ ప్రధాని మోడీ గారు. ఈ భారత రాజ్యాంగాన్ని ఎంత వీలైతే అంత తొందరగా మార్చి పడేయాలనే ఆలోచనతో ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది. దాన్ని నేరుగా రాజ్యాంగాన్ని మార్చే అవకాశం లేదు కాబట్టి
మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి అనేక మార్గాలుగా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ అంటే రిజర్వేషన్ ఎత్తివేత. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్కరూ గమనించండి. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ, సౌమ్యవాద వ్యవస్థ, మొత్తం లౌకికవాదం, ఫెడరల్ వ్యవస్థ ఈ దేశంలో లేకుండా చేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇటీవల కాలంలో ఎక్కడో పంజాబ్లో ఒక వ్యక్తితో నాకు అన్యాయం జరిగిందని వర్గీకరణ చేయండి ఒక కేసు పంజాబ్ రాష్ట్రం నుంచి వేయించి ఈ బీజేపీ ఆ తీర్పు వెలువడకుండానే మీకు న్యాయం చేస్తానని ఇక్కడ మందాకృష్ణని తెలంగాణలో కలుపుకొని మాదిగల వేదిక మీదకి వచ్చి దేశ ప్రధాని అయి ఉండి ఒక కుల వ్యవస్థను ప్రోత్సహిస్తూ నేను వర్గీకరణ చేస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే సిజేఐ చంద్రచూడ్ గారు ఎస్సీలు వర్గీకరణ చేసుకోవచ్చు అని ఒక తీర్పు ఇచ్చాడు. క్రిమిలేయర్ అంటే ఇంక రిజర్వేషన్ పోయినట్టే. ఎస్సీలో బాగున్నామని తీసేయాల. ఇది ఒక వంక. ఇది అంటరాని జాతికి ఇచ్చిన సామాజిక అసమానతల కొలతతో ఇచ్చిన రిజర్వేషన్. ఇది 341 ఆర్టికల్ పార్లమెంట్లో సవరణ చేస్తేనే కానీ అది సాధ్యం కాదు. సిజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చినా పార్లమెంట్లో ఏమైనా చర్చ జరిగిందండి. అక్కడ పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదంకి వెళ్ళాల. ఇదేమీ జరగకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వారీగా రిజర్వేషన్ చేస్తానంటున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ మాలమోహన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కమిషన్ వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాం. మోడీ గారికి చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం. పార్లమెంట్లో చర్చ జరగాల. ఎస్సీ వర్గీకరణ చెల్లదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు చట్టం చేయాలా, పార్లమెంట్లో 347 సవరణ చేయాలా. అలా కాని పక్షంలో ఈ బిల్లు చెల్లదనేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దీనికోసం మేము అంబేద్కర్ వాదులుగా ఎంత దూరం అయినా వెళ్ళి ప్రాణాలను అర్పించి ఈ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం అంతర్గం వడ్డెర కాలనీ గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా 12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి అర్బన్ మండలం మోత గ్రామంలో తుర్క కాశీనగర్లో 12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి జిల్లా పరిషత్ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఇట్టి కార్యక్రమంలో భువనగిరి నారాయణ, బాలముకుందం, గంగాధర్, స్వప్న, రాజేశ్వర్ రెడ్డి, గంగారెడ్డి, భిక్షపతి, గడ్డం నారాయణ రెడ్డి, రాజిరెడ్డి శ్రీనివాస్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నరేష్, ఎంపీడీఓ రమాదేవి, ఎంఆర్ఓ శ్రీనివాస్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అవును సార్, రైస్ మిల్ మోతే వడ్లని ఇటు సెకండ్ ఆర్నే ఉంది సార్, ఐకేపీ సెంటర్. సార్ సార్ ఒక్క సోను కిందికి పెట్టేయండి. క్లాప్స్ ఇవ్వండి.
తహసీల్దార్ గారు రాజాబాబు కల్పిస్తారు. నమస్తే. అంటారు ఇంగ్లీష్లో. ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 నాడు అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అంటే గౌరవ పద్మశ్రీ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో, బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో, అప్పుడు బిసి రాయ్ గారి సలహా మేరకు మన చైర్మన్ గారు, ఎంఈఓ గారు, ఫలం మంచి ఉందా సార్? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.